దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘమునకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము చదువుకుందాము. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి అని పౌలు గారు వ్రాసినటువంటి దివ్య వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. జీవితంలో ప్రతిదీ కూడా ఒక ఉద్దేశం కోసమే పని చేయాలి. దేవుని మహిమపరచుట గురించి మనం ఈ రోజున ధ్యాన వాక్యము ఇది మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనలను ఒక ఉద్దేశంతోనూ మరియు ఒక ప్రయోజనం కోసము మనం సృష్టించిన విషయము మనందరికీ తెలిసిన విషయమే. దేవుని మహిమపరచడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము అని అనేక లేఖనాలు కూడా చెబుతున్నాయి. మనము ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితాన్ని గడపాలి. ఈరోజు ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31లో మనము ఏమి చేసినా ఎలా ప్రవర్తించినా మన ప్రవర్తనంతయు దేవునికే అప్పచెప్పాలి. మనం పని చేస్తున్నా, మనము ఏమి తిన్నా, ఏమి తాగినా మనము సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి అనేది గుర్తు చేస్తున్నటువంటి ఈ వాక్యము, ఈరోజు ధ్యాన వాక్యము. మనము ఎక్కడ వాక్య బోధ మనం చేస్తున్నను, ఏమి చేసినను మనము దేవుని మహిమపరచడానికే చేయాలన్నటువంటిది మనము మర్చిపోకూడదు. మనం శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి. అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకే వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19 లేఖనము మనము చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు అని ఆ విషయం మీకు తెలియదా అని పౌలు గారు అంటూ, మీరు మాత్రం మీ సొత్తు కాదు, మనము పరిశుద్ధుడైన దేవునికి చెందిన వారము. కాబట్టి మన జీవితంలోని ప్రతి అంశములో పవిత్రంగా మనము జీవించాలి అని మనకి పౌలు గారు ఉపదేశిస్తున్నారు. ఇంకా పౌలు గారు రోమీయులు సంఘానికి వ్రాసినటువంటి పత్రిక కూడా మనము చూస్తే 6వ అధ్యాయము 13-14 వచనాలు ఏమని చెప్తున్నాడంటే, మన శరీరాలను పాపానికి బదులుగా నీతి సాధనంగా ఉపయోగించి దేవునికి మనల్ని మనం అర్పించుకోవాలి అంటాడు పౌలు గారు. కనుక మనము విధేయత ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో కూడా 9వ అధ్యాయం 13వ వచనము మనము చూస్తే, క్రీస్తు సువార్తను అంగీకరిస్తాము అని ఒప్పుకొనుటందుకు కూడా విధేయత కనిపిస్తుంది. ఇలాంటి పరిచర్య వలన కూడా మన యొక్క యోగ్యత కనబడుతుంది. అలాంటి యోగ్యత కనబడినప్పుడు మనము దేవుని మహిమపరచుచున్నాము అనేది తేటతెల్లమవుతుంది. ఇంకా మన ప్రవర్తన ఎలాంటిదో మనకు తెలుసు కనుక మనము మన ప్రవర్తన ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. పేతురు
ఏ విధంగా ఇన్ని ఇన్ని చెప్తూ సత్క్రియలు చెయ్యండి అంటాడు, దేవుని మహిమపరచండి అంటాడు, మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అంటాడు. ఇవన్నీ అంటూ అనటమే కాదు, పేతురు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అంటాడు. ఎంత గొప్ప విషయము! మన హృదయాలు మన భావోద్వేగాలకు స్థానం. అవి మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం తప్పకుండా మన హృదయాన్ని మన మనసులని దేవుని నడిపింపుకే అప్పచెప్పాలి. మనం బాధలలో కానీ కష్టాల్లో కానీ దేవుణ్ణే మహిమపరచాలి. జీవితంలో శ్రమలు బాధలు కష్టాల నుండి ఎవరూ మినహాయించబడలేదు. ప్రభువారు కూడా ఏమన్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యోహాను సువార్త 16:33 ఆయన ఉద్బోధించారు. యేసు తనకు ఎదురైన శ్రమల ద్వారా దేవునికి మహిమ తెచ్చారు. మన జీవిత ముఖ్య ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడమే మరియు ఆయనలో శాశ్వతంగా ఆనందాన్ని పొందడమే మన యొక్క ధ్యేయము. ప్రధాన అంశము ఆయనను మహిమపరచాలి. ఆయన సృష్టించుకుంది కూడా మానవుల్ని ఆయన్ని మహిమపరచుట కొరకే మనల్ని సృష్టించాడు. మనము సృష్టించబడ్డాము. ఆ ఉద్దేశంతో జీవించడం వల్ల దేవుని మహిమపరచవచ్చు. మనం ప్రపంచానికి ఉప్పు అని పిలువబడ్డాము. అంతేకాదు మనము లోకానికి వెలుగుగా ఉండటకు కూడా పిలువబడ్డాము. మన విశ్వాసం బహిరంగంగా ప్రవర్తించాలి. దేవుని మహిమను ప్రకాశింపచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సృష్టించబడింది ఎందుకు అంటే దేవుని మహిమపరచటానికే. మన హృదయాలు దేవునికి అర్పించాలి. మనము దేవుని ఆలయమై ఉన్నాను. అందుకని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ప్రవర్తించాలి. మాట ఎందైనను చేత ఎందైనను ప్రవర్తన ఎందైనను దేవుని స్మరించుకుంటూ దేవునికి నిత్యము ప్రార్థనలతో గడుపుచు దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము నాయన ఇలా ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యము వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మేము హృదయపూర్తిగా తండ్రి నిన్ను మహిమపరచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.